దుండిగల్ మున్సిపాలిటీలో ఏదైతే మల్లంపేట నుండి బాచిపల్లి వరకు, అదేవిధంగా బౌరంపేట నుండి ప్రగతి నగర్ దాకా 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంటే వేయడం చేతగాని మున్సిపల్ అధికారులు, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ కు సహకరించని రెవెన్యూ అధికారులు ఇద్దరు కూడా ఈరోజు ఏదైతే దుండిగల్లో బౌరంపేట గ్రామంలో ఏదైతే సిల్వర్ ఓక్ స్కూల్ కాంచెల్లి ఒక ప్రైవేట్ వెంచర్ రుద్ర అండ్ జేఎన్ఎస్ కన్స్ట్రక్షన్ కోసం ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 166/3 166/1లో ప్రభుత్వ భూమిలో ఎంఆర్ఓ అయ్యి తర్వాత మామూలు బాటకి 40 ఫీట్ల రోడ్డు చేసి వాళ్ళ కన్స్ట్రక్షన్ కి అనుమతులు రావడం కోసం అటు దుండిగల్ ఎంఆర్ఓ ఇటు కమిషనర్ ఇద్దరు కూడా ఏదైతే సంబంధిత కలెక్టర్ ఉత్తర్వులు కానీ అదేవిధంగా హెచ్ఎండి నుండి ఏ విధమైన అనుమతులు లేకుండా బండ్ల బాటను 40 ఫీట్ల రోడ్డుగా చేయడానికి ఎంఆర్ఓ సర్వే చేస్తాడు, కమిషనర్ పోయో రోడ్డు వేయిస్తాడు. ఈ విధంగా మేము ఒకటే అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ హయాంలో ప్రభుత్వ భూములలో ప్రైవేటు వెంచర్లకు రోడ్లు వేసే దౌర్భాగ్య స్థితి ఉంది. మరి కాలనీలలో ప్రజలకి మామూలుగా వెళ్లడానికి రోడ్లు మాత్రం బాగు చేయడం చేత కాదు, కానీ ప్రైవేటు వెంచర్లకు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అది ఏమన్నంటే ఆ రోడ్డు ఆగమేఘాల మీద వేయడానికి సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నుండి ఫోన్లు వచ్చినాయని అక్కడున్న రైతులను అధికారులను బెదిరిస్తూ ఈరోజు దౌర్జన్యంగా ఆ బౌరంపేట సిల్వర్ ఓక్స్ కాంచెల్లి ప్రైవేట్ వెంచర్ కి ఈ రోజు రోడ్డు వేస్తున్నారు. దానిపైన ఫిర్యాదు చేసినా మేము ఒకటే అడుగుతున్నాం, ఎంఆర్ఓని దుండిగల్ ఎంఆర్ఓని కమిషనర్ని ఏదైతే కమిషనర్ ఇద్దరిని ప్రజలకు రోడ్లు వేయడం చేత కాదు, కానీ ప్రైవేట్ వెంచర్లకు మీరు రోడ్లు వేస్తున్నారు, ఎంత పైకం తీసుకుంటున్నారు, ప్రజల అవసరాలు మీకు పట్టవు, కానీ ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలకు చేస్తున్న దుండిగల్ కమిషనర్ ఎంఆర్ఓ పైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజు కూడా పేపర్లో వచ్చినా కూడా ఈ రోజు కూడా రోడ్డు వేస్తున్నారంటే మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. మీ ప్రభుత్వంలో మీ ఆఫీస్ నుండి ఫోన్లు వచ్చినాయని చెప్పుకొని ఈ రోజు అధికారులు ప్రభుత్వ భూముల్లోకి వెళ్లి అనుమతులు లేకుండా రోడ్లు ప్రైవేట్ వ్యక్తులకు దాసోహం చేస్తుంటే ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.